ఇప్పుడున్న యాదవ్ అంటే అప్పుడు ఎవరంట? ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాడు చెప్తున్నాడు. మన వ్యాఖ్యానం గొర్రెలు అనగానే గొర్రెలు కాపు బలలో వాస్తవానికి ఇజ్రాయిల్. అలాగైతే ఇజ్రాయిల్ అందరూ ఆదికాండం 47:3 ఉంది. ఫరో అడిగాడు యాకోబుని, వాళ్ళని వెళ్ళారు కదా 70 మంది, మీరు ఎవరయ్యా, మీ వృత్తి ఏంటంటే మా దేశంలో మేమును మా పూర్వీకులను అందరమును గొర్రెల, అంటే అందరూ గొర్రెలు కాపలే, కానీ మన దగ్గర కాపలా కాసింది మాత్రం కొందరు ఎవరైతే మందని తోడేలెత్తకలకుండా కాచుకొని ఉన్నారో వాళ్ళకే దేవుని దూత దర్శనం కలిగింది. వాళ్ళే దేవుని దూత, దేవుని శుభవార్త వినగలిగారు, వారే దేవుణ్ణి చూడగలిగారు. ఇది నాతో కడవరి దినాల్లో మనం కూడా మందు వదిలేసి, ఈ విశాఖపట్నంలో ఉంటాడు, సంఘమేమో అన్నవరం లోపల ఎక్కడ ఉంటుంది. ఆదివారం వస్తే మన సాయంకాలానికి మళ్ళీ వెళ్ళిపోతారు. మంద ఒక చోట, సేవ ఒక చోట. అసలు ఈ సంఘంలో ఉంటారు కానీ ఆ ఊళ్ళో ఉండడు. తెల్లారితే మన మీద కాబోలోడు పెట్టడు. కాబోలోడు ఇంటికి వెళ్ళి అమ్మాయి ఎంత చూస్తున్నాం కదా, కాబోలోడు లాగే ఉంటుంది. వెళ్ళడం కలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ తిరిగితే ఉందని ఉద్దేశం. కాబట్టి దయచేసి మనందరూ ఈ కడవ దినాల్లో మంద చీకటిలో ఉంది, మంద చలిలో ఉంది, సుఖానికి వారి ఇంటికాడ ఉండకుండా మందను కాచుకుందాం. దైవ దర్శనం రాకడ చెప్పారు కదా, వచ్చినప్పుడు దేవుని బోల ద్వారా వినే అనుభవం మనకి ఇచ్చి ఆయన వచ్చినప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనందరినీ సిద్ధపడదు కాక. సమీక్షణ అయ్యారు.